అండి. ఆనంకాయతో ఏ రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ ఉంటే కూడా షేర్ చేయండి. ఈ రోజు అయితే నేను ఆనంకాయ కుండలో అయితే చేస్తున్నా. ఆనంకాయ పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇది చేశాను అనుకోండి, ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. ఇంకా వేరే కర్రీస్ కానీ ఇంకేం చేసే పని ఉండదు. కుండలో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటది. ఆయిల్ వేసుకొని పోపు దినుసులను వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా మగ్గేసుకున్నాక ఆనంకాయ ముక్కలు టమాటా ముక్కలు రెండు కలిపేసి ఒక 10 నిమిషాలు పెద్ద మంట పెట్టేసుకొని బాగా వేగనిచ్చుకోవాలి. పెట్టామనుకోండి కొంచెం తొందరగా ఉడుకుతుంది అనమాట. ఇంకా పసుపు ఉప్పు కారము అల్లం అన్ని వేసి వంకాయ ముక్కలు కారంలో మగ్గితే చాలా టేస్ట్ ఉంటాయి. అందుకని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గనిచ్చుకోండి. ఇప్పుడు మూత తెరిచి మరొకసారి బాగా కలిపేసుకొని చింతపండు నీళ్లు వాటర్ ఎంతైతే కావాలో అంతా పోసేసుకొని, చింతపండు నీళ్ళు అవి పోసినాక ఎక్కువసేపు ఏం మగ్గించుకునే అవసరం లేదు. కాకపోతే రసం కొంచెం దగ్గరకు పడితే పులుసు అనేది బాగుంటది తింటప్పుడు. లాస్ట్ లో కొంచెం ధనియాల పౌడర్ కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. ఉంటాను, బాయ్ అండి.